నమస్తే. నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం. ఈ వీడియో తీసేటప్పుడు నాకు చాలా బాధేసింది. ఏరా అంటే, ఇది తిరుపతిలో ఉన్నటువంటి బాలాకాలనీ డౌన్‌లో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్ దగ్గర వెంగమాంబ కూడలి నుంచి ఎంఆర్‌పల్లికి వెళ్ళే దారిలో ఆ టర్నింగ్‌లో చిన్న ప్యాచ్ వర్కులుంటే ప్యాచ్ వర్కులు చేస్తున్నారు. ప్యాచ్ వర్కులు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారని చూస్తూ వాళ్ళ వీడియో తీశాను. చూసిన తర్వాత చాలా బాధేసింది. ఏరా అంటే, తిరుపతి కార్పొరేషన్ ఇంత దీనస్థితిలో ఉందా? కనీసం ఒక 4 జతలు షూలు కొనడానికి గూడా తిరుపతి కార్పొరేషన్ దగ్గర డబ్బులు లేవా? లేదంటే ఈ కార్మికులంటే అంత చిన్న చూపుగా ఉందా? అర్థం కాలేదండి. తారు వేస్తున్నారు. ఎంతో వేడి వేడిగా ఉన్నటువంటి ఆ తారు తీసుకొని ఒకతను బకెట్‌లో తీసుకొస్తున్నాడు. ఇంకో అతను దాన్ని డ్రమ్‌లో బట్టి ఆ ప్యాచ్ వర్క్ పైన వేస్తున్నాడు. వీళ్ళకి చేతికి గ్లౌవులు లేవు. క్లాత్ అంటే మామూలుగా క్లాత్ గ్లౌవులేసుకొన్నారు. కాళ్ళకు షూలు లేవు. సాక్స్ వేసుకొని చెప్పులేసుకొనున్నారు. ఈ తారు గాని పొరపాటున మీద పడినా, ఒలికిన చేతుల మీద పడ్డా, కాళ్ళ మీద పడ్డా వాళ్ళు ఎన్ని రోజులు నరకం చూడాలి? ఎంత బాధేస్తుందిరంటే అంత బాధాకరంగా ఉంది. ఇంకా బాధాకరమైన విషయం ఏమిరా అంటే పర్మనెంట్ ఎంప్లాయీలు 9 మందున్నారు. ఇప్పుడు 5 మంది రిటైర్డ్ అయిపోయినారు. అందులో ఒకరిద్దరు చనిపోయారు 5 మందిలో. వాళ్ళు ప్లేస్‌లో ఇంతవరకు రిక్రూట్‌మెంట్ లేదు. అది పోంగా ఉన్న నలుగురు. ఈ నలుగురు మిగతా బ్యాచ్‌నేసుకొని తిరుపతిలో ఉన్నటువంటి అన్ని చోట్ల వీళ్ళే ఈ ప్యాచ్ వర్కులు చేయాలి. ఇంత పెద్ద కార్పొరేషన్‌కి ఈ ప్యాచ్ వర్కులు ఏదైనా ఎయాలంటే వీళ్ళే. ఇలాంటి వీళ్ళకి కనీసం అవసరమైనటువంటి గ్లౌవులు కూడా లేని అంటే వీళ్ళని విస్మరించినారా? లేదంటే ఏముందిలే అనుకున్నారో తెలీదు. లేదంటే ఉండి కూడా వీళ్ళకివ్వలేదా? ఇది చాలా బాధాకరం. ఇదే విధంగా ఈ కాలువలు తీసేటువంటి కార్మికులకు గూడా నేను చాలా సార్లు చూశాను. వాళ్ళకు గ్లవ్వులు, షూలు అంటే కాలువల్లో దిగేటప్పుడు కంపలు, గాజులు, సీసా పెంకులు, పురుగులు పుట్రా ఉంటాయి. వాటి నుంచి కాపాడుకోవడానికి షూ అనేది ఉండాలి కాలువలో దిగే వాళ్ళకి గూడా. వాళ్ళకి గూడా లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. గౌరవ కమిషనర్ మౌర్య గారిని, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, తిరుపతి ఎమ్మెల్యే గారిని కూడా ప్రాధేయపడుతున్నా. దయచేసి ముందు కార్మికుల రక్షణ చాలా ఇంపార్టెంటు. కష్టపడి తిరుపతిని శుభ్రపరిచేది వీళ్ళు. మనం రంగులకి, హంగులకి, ఆర్భాటాలకి కోట్లు ఖర్చు పెడుతున్నాం. అందులో నుంచి ఒక ₹1,00,00,000 తీసి వీళ్ళకి అవసరమైనటువంటి గ్లౌవులు, షూలు కావాల్సినటువంటి పరికరాలు కొనాలని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. ఒక తిరుపతి వాసిగా ఇది చూసి చాలా బాధేసింది వాళ్ళు చేస్తున్నటువంటి పని. దయచేసి అర్థం చేసుకుంటారని మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం.